వెల్కమ్ టు A9 టీవీ. రాబోయే దేశ రాజకీయాల్లో ఏపీ నుండి కీలక పాత్ర పోషించనున్న టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్లు భారత రాజ్యాంగాన్ని మార్చాలన్న బీజేపీ ప్రభుత్వ ఆలోచనను వ్యతిరేకించాలని దివంగత విప్లవ గాయకుడు గద్దర్ కుమారుడు సూర్యం అన్నారు. ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం ఆలుకూరుపాడులో డప్పుచంద్రం సంస్మరణ సభలో పాల్గొనేందుకు వచ్చిన సూర్యం ఒంగోలులోని ప్రెస్ క్లబ్లో దళిత హక్కుల పరిరక్షణ సమితి నేత నీలం నాగేంద్రరావుతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సూర్యం మాట్లాడుతూ సేవ్ డెమోక్రసీ సేవ్ కాన్స్టిట్యూషన్ పేరుతో దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలను కలుపుకొని ప్రతి పల్లెకు పోయి భారత రాజ్యాంగం యొక్క విశిష్టతను, రాజ్యాంగం యొక్క విలువలను తెలియజేస్తూ తన తండ్రి గద్దర్ 10 ఏళ్లుగా నిర్విరామంగా పోరాటం చేశారని, ఈ సమావేశంలో దళిత సంఘాల ఐక్యవేదిక నాయకులు చప్పిడి వెంకట్రావు, మాల మహానాడు జిల్లా అధ్యక్షులు దారా అంజయ్య తదితరులు పాల్గొన్నారు. రాజ్యాంగాన్ని కాదు మార్చాల్సింది పాలకులు అని చెప్పి అప్పుడు రాష్ట్రపతి కేఆర్ నారాయణ చదివించారు రాష్ట్రపతి. ఎందుకంటే రాజ్యాంగం అది పరిపాలించేవాడిని బట్టి ఉండిద్ది, కానీ రాజ్యాంగంలో చెడేమి లేదు, అది అమలు చేసేవాడిని బట్టి ఆ నిర్ణయాలు ఉంటాయి. రాజ్యాంగ పదవులు ఉంటాయని ఈ మధ్యకాలంలో ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ రాజ్యాంగాలు పొందుపరిచిన రిజర్వేషన్లన్నీ అమలు చేయటం లేదు. కానీ ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అని చెప్పి కొత్త రిజర్వేషన్లు తీసుకొచ్చి ధనవంతులకి మెడికల్ సీట్లలోని ఇంజనీరింగ్ సీట్లు ఉద్యోగాలు అన్నింటిలో 10% రిజర్వేషన్ పెడితే తీరా చూస్తే ఎస్ఎస్టీ బీసీ రిజర్వేషన్ కంటే ఈడబ్ల్యూఎస్లో తక్కువ మెరిట్ ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు వస్తున్నాయి. ప్రైవేటైజేషన్, రైల్వే స్టేషన్లు, ఎయిర్పోర్ట్లు అన్నీ కూడా ఆదాని అంబానీలకు పోర్ట్లు కానీ రైల్వే స్టేషన్లు, ఎయిర్పోర్ట్లు మొత్తం కూడా ప్రైవేటైజేషన్ అయిపోతుంది. ఒక పక్క జాతీయ రంగం విశాఖపట్నం ఎయిర్పోర్ట్ మన పోర్టు కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేయడానికి చేశారు. తర్వాత బీజేపీ పాలనలో దళితులు తినే ఆహారం మీద ఆవు తిన్నారని, దిగులు తిన్నారని గుళ్ళోకి వచ్చారని చంపడం జరిగింది. ఇదేవిధంగా ఇప్పుడు బీజేపీ మెజార్టీ తగ్గింది కాబట్టి ఏంది ఇప్పుడు కేవలం చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్, పవన్ కళ్యాణ్ మీద ఆధారపడింది కాబట్టి భారత రాజ్యాంగాన్ని మారిస్తే ఇటు పరిస్థితులు సహించం. భారత రాజ్యాంగం అనేక దేశాల నుంచి రాజ్యాంగాల నుంచి సంగ్రహించబడి పొందుపరిచిన అందరికీ దేశంలో అందరికీ అన్ని హక్కులు ఉన్నాయి, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీలు. కాబట్టి రాజ్యాంగానికి కానీ మారుస్తామంటే రాజ్యాంగ రక్షణకి తూట్లు పొడిస్తే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వాళ్ళ మద్దతు బీజేపీ మద్దతు ఉపసంహరించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫున అదేవిధంగా ప్రత్యేక హోదా కోసం పాటుపడాలని మేము డిమాండ్ చేస్తాం. ఓకేనా? గద్దర్ గారి కుమారుడు ఈరోజు అంటే వేరే పని మీద కార్యక్రమాన్ని జిల్లాకు వచ్చారు. ప్రస్తుతం అదే భారత రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పి మెజార్టీ వస్తే నందిని మాట్లాడారు రాజకీయ పార్టీలు. గద్దర్ గారు కూడా భారత రాజ్యాంగాన్ని రక్షించాలి అనే ఉద్దేశంతో రాజ్యాంగ హక్కులు కాపాడాలి అనే కాన్సెప్ట్ తోటి ఆయన చాలా పోరాటాలు చేశారు, చాలా ప్రచార సభల్లో పాల్గొన్నారు. కాబట్టి అదే కాన్సెప్ట్ తోటి ప్రస్తుతం భారతదేశంలో రాజ్యాంగం ప్రమాదంలో ఉంది. ప్రతి ఒక్కరు కూడా రాజ్యాంగాన్ని మారుస్తాము అంటున్నారు. లౌకిక రాజ్యంలో క్రైస్తవులు, మైనార్టీల రిజర్వేషన్లు ఎత్తేస్తున్నారు. తర్వాత ప్రైవేటైజేషన్ పెరిగిపోయింది, వాటిలో జీవన భద్రత తగ్గిపోయింది, దాడులు ఆహారాన్ని బట్టి తినే ఆహారాన్ని బట్టి దాడులు జరుగుతున్నాయి. వీటన్నిటి మీద మన భారత రాజ్యాంగాన్ని రక్షించుకుందన్న కాన్సెప్ట్ తోటి ఈరోజు మన ఒంగోలు ప్రెస్ క్లబ్లో సమావేశం ఏర్పాటు చేయడం, పత్రికా సమావేశం. ఈరోజు మనం భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఒక కొత్త ప్రభుత్వం ఏర్పాటు జరిగింది. ఈ కొత్త ప్రభుత్వం ఏర్పాటులో ముఖ్యంగా మనం చూడాల్సింది ఏంటంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో ఇద్దరు మన తెలుగు రాష్ట్రాల నుంచి కీలకమైన భూమిక పోషించబోతున్నారు. వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే శ్రీ పవన్ కళ్యాణ్ గారు. తెలుగుదేశం పార్టీ మరియు జనసేన ఈ రెండు కలిపి ఈరోజు ఒక శక్తిగా వాళ్ళు కలిసి ఈ ఎలక్షన్స్లో ఈ విజయాన్ని సాధించింది. మనం ఈరోజు భారతదేశంలో ఒక శక్తి కాదు, అనేక రూపాన భారత రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసే కార్యక్రమాన్ని చేపట్టిన క్రమంలో ఈరోజు చైతన్యవంతమైన తెలుగు ప్రజలు
భారతదేశంలో ఈరోజు మన భారత రాజ్యాంగాన్ని రక్షించాలంటూ సేవ్ కాన్స్టిట్యూషన్ సేవ్ ఇండియా అనే ఒక కార్యక్రమాన్ని ఒక 10 ఏళ్ళుగా నిర్వీర్యంగా నానా గద్దర్ గారు ముందుకు తీసుకొని అన్ని రాజకీయ పార్టీలు అట్లాగే ప్రజా సంఘాలతో కలిసి ప్రతి పల్లెకు పోయి భారత రాజ్యాంగం గురించి, వాటి విలువల గురించి, వాటిలో ఉన్న శక్తి గురించి, దానిలో ఉన్న నిర్భూతమైన ఒక సత్యాన్ని ప్రజలకు తెలియజేస్తూ తన జీవితం చివరి లక్ష్యంలో కూడా బానిసలారా లెండిరా, ఈ బానిస బతుకులు వద్దురా అనే ఒక పాటతో తాను అంకితమైపోయాడు. ఈరోజు గద్దర్ ఫౌండేషన్ తరఫున మేము జననాట్య మండలిలో కలిసి పనిచేసి ఈ మధ్య 19 తారీఖున తన గుండెపోటుతో ఒక కార్మికుడిగా మృతి చెందిన చంద్రం, అతను డప్పు వాయించేవాడు. డప్పు వాయించడమే కాదు, డప్పును తయారు చేసేవాడు. తయారు చేయడమే కాదు, వందలాది కళాకారులకు డప్పును ఎలా తయారు చేయాలి, ఎలా దాన్ని వాయించాలి అని నేర్పించిన కళాకారుడు. అతని సంస్కరణ సభను ఆలకూరుపాడులో నిర్వహిస్తూ ఉన్నారు. ఆ సభకు వచ్చే క్రమంలో నేను మిత్రులు వీళ్ళని కలవడం జరిగింది. ప్రధానంగా ఈరోజు ఏ సూత్రప్రాయంగా ఈ ఏర్పడ్డ ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో ఒక సూత్రాల ప్రాయంగా, ఐడియాలజీ ప్రకారంగా, సూత్రాల ప్రాయంగా మనం మద్దతు ఇస్తున్నాం. నారా చంద్రబాబు నాయుడు గారు, అట్లాగే జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రజలకి స్పష్టంగా ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన స్పెషల్ స్టాటస్ కానివ్వండి, ఇంకా ఇండస్ట్రీస్ కానివ్వండి, వాటితో పాటు భారత రాజ్యాంగం ఏదైతే నిర్వీర్యం జరుగుతుందో దానిపైన కూడా గట్టి పట్టుబట్టాలని, దాని మీద ఎలాంటి నిర్ణయాలు జరగకుండా వీళ్ళు ఒక శక్తి, ఒక ఫోర్స్గా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏర్పడే ప్రభుత్వంలో బేషరతుగా వీటిపైన చర్చ జరగాలి అని మేము కోరుతా ఉన్నాం. గద్దర్ ఫౌండేషన్ తరఫున మేము కోరేది ఏంటంటే, ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు రేపు జరగబోయే మద్దతు కార్యక్రమంలో, అలాగే భారత రాజ్యాంగం ఏదైతే నిర్వీర్యం చేస్తూ ఉన్నారో కొన్ని శక్తులు, అది ఒక పార్టీ తీసుకొని మేము భారత రాజ్యాంగాన్ని తుడిమిట్టించేస్తాము, తీసేస్తామని వాళ్ళ కార్యక్రమాన్ని పూర్తిగా మీరు వ్యతిరేకించాలని, ఆ వ్యతిరేకిస్తూ మీరు మీ మద్దతు ఏదైతే ప్రకటిస్తున్నారో ఆ మద్దతుని ప్రజలకి, యావత్ భారతదేశ ప్రజలకి ఈ భారత రాజ్యాంగం కాపాడుతామని చెప్పి మీరు దీని పట్ల రేపు జరగబోయే పార్లమెంట్లో ఖచ్చితంగా మాట్లాడాలని మేము కోరుతాము. ప్రియమైన ప్రజలారా, భారత రాజ్యాంగం అనేది ఒక వ్యక్తికో కాదు, 7 తరాల జ్ఞానం, 7 తరాల త్యాగం అని. అది ఎవరో ఒక పార్టీ మద్దతు ఇస్తే, లేకపోతే పూర్తిగా మెజార్టీ వస్తే మేము తీసేస్తామనే పుస్తకం కాదు. అది ఎన్నో త్యాగాలతో, ఎన్నో జ్ఞాన త్యాగాలు, ప్రాణ త్యాగాలతో భారత రాజ్యాంగాన్ని నిర్మాణం జరిగింది. కాబట్టి భారతదేశ ప్రజలకి, ముఖ్యంగా తెలుగు ప్రజలకి, మరీ ముఖ్యంగా మనకు ఆంధ్రప్రదేశ్లో ఏడుబడి ఈరోజు కొత్త ప్రభుత్వానికి వీళ్ళు బేషరతుగా మద్దతు కాకుండా ఆంధ్రప్రదేశ్కి కావాల్సిన స్పెషల్ స్టేటస్తో పాటు, ఇండస్ట్రీస్తో పాటు, అభివృద్ధి పనులతో పాటు ప్రధాన లక్ష్యంగా భారత రాజ్యాంగాన్ని ఏ ఒక్క కోశాన్ని కూడా మార్చకుండా మీరు ప్రయత్నించడం కాదు, మీరు గట్టిగా కొట్లాడాలని చెప్పి మేము కోరుతాము కదా అని చెప్పి భారత రాజ్యాంగాన్ని మార్చాలనే ప్రయత్నం చేసినప్పుడు జనసేన పార్టీ మరియు తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా వాళ్ళ మద్దతు విత్డ్రా చేసుకోవాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తాము. ఎందుకంటే ఈరోజు భారత రాజ్యాంగం ఉంది కాబట్టే మనకు అలాంటి వెసులుబాటు ఉంది. వాళ్ళు స్పష్టంగా చెప్పారు భారత రాజ్యాంగాన్ని మారుస్తామని. కాబట్టి మీరు మీ కార్యాచరణని ఖచ్చితంగా రేపు భారత రాజ్యాంగంలో ఏదైతే రకరకాలుగా నిర్వీర్యం చేశారో వాటిని తిరిగి వీళ్ళు వాటిని క్యాన్సిల్ చేస్తూ భారత రాజ్యాంగం ఏదైతే ఉందో వాటిపైన ఖచ్చితంగా మీరు ప్రతిపాదనలు పెట్టాలి.
ఎలాంటి నిర్వీర్య కార్యక్రమం చేసినా మీరు మద్దతు విత్డ్రా చేసుకోవడానికి కూడా వెనకాడొద్దు. మీతో మేమందరం ఉన్నాము. మీరు గట్టిగా ఈ భారత రాజ్యాంగం వైపు, భారత రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసే శక్తులతో పార్లమెంట్లో గట్టిగా కొట్టాడాలని చెప్పి మేము కోరుతా ఉన్నాము. ఎలాంటి మద్దతు అయినా కూడా ప్రజల ద్వారా ఉన్నాము. మేమందరం మీకు తోడుగా ఉన్నాము. భారత రాజ్యాంగాన్ని కాపాడాల్సిందిగా జనసేన మరియు తెలుగుదేశం పార్టీని మేము కోరుతాము.